నెక్స్ట్ 281 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్? లిట్మస్ ఇండికేటర్ ఈజ్ ఆప్టైన్డ్ ఫ్రమ్. లిట్మస్ ఇండికేటర్ను దేని నుంచి తయారు చేస్తారు? లైకెన్ ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. లైకెన్ ప్లాంట్ నుంచి తయారు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లైకెన్ ప్లాంట్ శిలీంధ్రము, ఇది ఒక శిలీంధ్రం లైకెన్ ప్లాంట్ అనేది. నెక్స్ట్ 282 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాసిడ్? ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆన్సర్ చూడండి. CH3COOH, నెక్స్ట్ వన్ NH4OH, థర్డ్ ఆప్షన్ HCl, ఫోర్త్ ఆప్షన్ H2SO4 ఇచ్చినాడు. ఇందులోపల యాసిడ్ కాందేదో చెప్పండి, ఏది యాసిడ్ కాదు? దిస్ ఈజ్ వాట్ నాట్ యాసిడ్, ఇది బేస్. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఇది ఎసిటిక్ యాసిడ్, CH3COOH ఎసిటిక్ యాసిడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. కాబట్టి యాసిడ్ కాంది అంటే బేస్ ఏది? అమోనియం హైడ్రాక్సైడ్ ఆన్సర్ని టిక్ చేయాలి. నెక్స్ట్ 283 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్? యాసిడ్స్ తోటి కనుక మెటల్స్ రియాక్ట్ అయితే ఏది వస్తుంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ H2 ఇచ్చినాడు, సెకండ్ ఆప్షన్ O2 ఇచ్చినాడు, థర్డ్ ఆప్షన్ N2 ఇచ్చినాడు, ఫోర్త్ ఆప్షన్ H2 ఆర్ N2 అని ఇచ్చినాడు. సో ఏది సరి అని చెప్పండి? వెన్ మెటల్స్ ఆర్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ కంపల్సరీ హైడ్రోజన్ గ్యాస్ రావాలి. ఏ గ్యాస్ రావాలి? హైడ్రోజన్ గ్యాస్ అనేది రావాలి. కాబట్టి ఆన్సర్ ఏది మనది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. 284 క్వశ్చన్ చూడండి. 2NaOH ప్లస్ జింక్ గివ్స్ రైస్ టు హెక్స్ అనే కాంపౌండ్ వచ్చింది. ఎక్స్ ఏంటిది అంటున్నాడు. సో 2NaOH ప్లస్ జింక్ గివ్స్ రైస్ టు Na2ZnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. Na2ZnO2 సోడియం జింకేట్ రావడం జరుగుతుంది. జింక్ మీద యాసిడ్ను పోసినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, జింక్ మీద బేస్ను పోసినా కూడా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 285 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ C ఈజ్ ట్రీటెడ్ విత్ HCl? ఇక్కడ C అనే ప్లేస్లో వేరే ఏదో ఉంటుంది, చూద్దాం ఏదనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్, ఈ C ప్లేస్లో ఏంటంటే Na2CO3. సో సోడియం కార్బోనేట్ని కనుక యాసిడ్స్ తోటి కనుక రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకు? CO2 గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది? CO2. ఏ కార్బోనేట్ అయినా సరే యాసిడ్స్ తోటి రియాక్షన్ అయితే కంపల్సరీ CO2 రావాలి. ఏ మెటల్ బైకార్బోనేట్ అయినా సరే, అంటే ఇక్కడ మెటల్ ఏదున్నా సరే బైకార్బోనేట్ అయితే అది యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే కంపల్సరీ CO2 గ్యాసే రావాలి. ఏం గ్యాస్ రావాలి? CO2 గ్యాస్ రావాలి. నెక్స్ట్ వన్ 286th క్వశ్చన్ చూడండి. ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్. సో యాసిడ్ మరియు బేస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ మరియు వాటర్ ఫామ్ అయితే ఆ రియాక్షన్ ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. మళ్ళీ అన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. సో ఇప్పుడైతే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏంది? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే ఏంది? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆర్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. డీహైడ్రేషన్ రియాక్షన్ అంటే ఏంటిది? రిమూవల్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డీహైడ్రేషన్. 287 క్వశ్చన్ చూడండి. ద కలర్ ఆఫ్ బేస్ విత్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఈజ్. ఫస్ట్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ యొక్క కలర్స్ చూడండి ఏంటివో. యాసిడిక్ మీడియంలో ఏ కలర్ ఇస్తుంది? కలర్లెస్. బేసిక్ మీడియంలో ఏ కలర్ ఇస్తుంది? పింక్ లేదా రెడ్ కలర్ ఇస్తుంది. పింక్ ఆర్ రెడ్ కలర్. కాబట్టి ఏమన్నాడు వాడు? బేస్ అన్నాడు కాబట్టి మనకి ఏ కలరు? పింక్ కలర్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు రావాలి. ఈ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండాలి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ను నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పాలి, చెప్పే విధంగా కాన్సెప్ట్ ఉండాలి. 288 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింథటిక్ ఇండికేటర్? ఇందులో సింథటిక్ ఇండికేటర్ ఏది? సో మనకు సింథటిక్ ఇండికేటర్స్ ఏంటివి? రెండు సింథటిక్ ఇండికేటర్స్,
మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలీన్ ఇవి రెండు సింథటిక్ ఇండికేటర్స్. మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలీన్ సింథటిక్ ఇండికేటర్, కాబట్టి ఇది సింథటిక్ ఇండికేటర్. లిట్మస్ అనేది మనకు న్యాచురల్ ఇండికేటర్ లైకెన్ ప్లాంట్ నుంచి వస్తుంది. టర్మరిక్ అనేది న్యాచురల్ ఇండికేటర్ పసుపు నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇదొకటే మనకేంటిది సింథటిక్ ఇండికేటర్ ఇచ్చిన వాటిలో. 289 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్? ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే ఏంటిది? మనకు అసిడిక్ మీడియంలో ఒక రకమైన స్మెల్ ఇవ్వాలి, బేసిక్ మీడియంలో ఇంకో రకమైన స్మెల్, రెండో రకమైన స్మెల్ ఇస్తే దాన్ని ఏమంటారు? ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటారు. ఇవన్నీ కూడా ఆనియన్, వెనిల్లా, క్లోవ్ ఆయిల్ ఇవేంటి ఓల్ఫాక్టరీ ఇండికేటర్. ఆనియన్ యొక్క స్మెల్ అసిడిక్ మీడియంలో ఆనియన్ స్మెల్ ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది. కానీ బేసిక్ మీడియంలో కనుక బేస్ని కనుక యాడ్ చేస్తే దాని యొక్క స్మెల్ డిస్ట్రాయ్ అవుతుంది. వెనిల్లాలో కూడా యాసిడిక్ మీడియం అంటే యాసిడ్ వెనిల్లా మీద కనుక పోస్తే దాని స్మెల్ చేంజ్ కాదు. అదే బేస్ని కనుక పోస్తే వెనిల్లా స్మెల్ డిస్ట్రాయ్ అవుతుంది. క్లోవ్ ఆయిల్ కూడా యాసిడిక్ మీడియంలో దాని స్మెల్లే ఇస్తుంది. కానీ బేస్ని కనుక యాడ్ చేస్తే దాని స్మెల్ డిస్ట్రాయ్ అవుతుంది. అన్నింటివి కూడా స్మెల్ బేసిక్ మీడియంలో డిస్ట్రాయ్ అవుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యాసిడ్స్ వాటి యొక్క స్మెల్ను అదే విధంగా ఉంచుతాయి. సో కాబట్టి ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్, ఈ మూడు ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 290 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ సి ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్? సి అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్. సో లైమ్ వాటర్ ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా CO2 గ్యాస్ని కనుక పంపించినట్టయితే, ఎక్సెస్ కనుక పంపిస్తే, చాలా ఎక్కువగా కనుక పంపిస్తే, కంటిన్యూస్గా కనుక పంపిస్తే కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుంది. ఒకవేళ కొంచెమే కనుక పంపిస్తే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఎక్సెస్ అన్నాడు కాబట్టి కాల్షియం బైకార్బోనేట్ని టిక్ చేసుకోవాలి. ఎక్సెస్ అన్నాడు కాబట్టి కాల్షియం బైకార్బోనేట్ని మీరు టిక్ చేసుకోవాలి.